ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక కోటి నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. లీలా నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగమండి. 5 ఏళ్ల క్రితము మార్చి నెల స్వామి పుట్టపర్తి నుండి బెంగళూరు వచ్చారు. మైసూర్ బృందావన్ గార్డెన్స్లో మెట్ల మీద నదీమ తల్లి కావేరి మెల్లగా నాజూకుగా ప్రవహించే రీతిలో సాయి కావేరి మాత వైట్ఫీల్డ్ బృందావనంలో నెమ్మదిగా కుంటుతూ నడుచుచుండుటను భక్తులు గమనించి బెంగటిల్లారు. ఈ విషయం గురించి స్వామిని ప్రశ్నించినప్పుడు సాధారణముగా ఇట్టి ప్రశ్నలను పట్టించుకొనక ఉదాసీనతను పాటించు స్వామి, అవును, పాదములో కాలి మడమలో చాలా నొప్పిగానున్నది అన్నారు. పరమాత్మ తన శరీరములో బాధగానున్నదని తెలుపగా విన్న భక్తుల హృదయములు బాధతో మూలిగినవి. 1-2 రోజులలో ఆ కాలినొప్పి మోకాలు తొడ అంటూ పైకెగబ్రాకినది. చివరకు నొప్పి తెలియకుండా అంతా మొద్దుబారిపోయి పక్షపాతం వచ్చినట్లే అయిపోయినది. స్వామి లేచి నిలవలేకుండిరి. వెలుపలకు వచ్చి భక్తులకు దర్శనమొసగుట ఆపివేసిరి. భక్తులు నీరుగారిపోయేరి. నేలమీద కొయ్యబారిపోయిన కాళ్ళ నీడ్చుకుంటూ స్వామి బాత్రూంకి ప్రాకుతూ వెళ్ళి వచ్చుచుండిరి. అట్టి అసహాయ స్థితిలో కూడాను తమను ఇతరులు ఎత్తుకొని పోయి స్నానము చేయించుటకు కాని, తమకు బెడ్ బాన్ పెట్టుటకు కాని స్వామి ఏమాత్రమూ ఒప్పుకొనలేదు. ఎలాగో మెల్లగా ప్రాకుతూ పోయి తమ కాలకృత్యములను తీర్చుకొనుచుండిరి. నేను సేవ చేయుట కొరకు వచ్చానే కాని సేవలు చేయించుకొనుటకు రాలేదు అన్నారు శ్రీవారు. సాయి సంస్థలలో ప్రముఖులు డాక్టరు సుందర్రావు గారు స్వామి కాళ్ళల్లో స్పర్శ చైతన్యం ఉన్నదా అని పరీక్షించుట కొరకు సూదితో గురించి చూసినారు. స్వామిలో ఆ స్పర్శ తెలిసిన ఛాయలే అగుపించలేదు. ఎట్టి రిఫ్లెక్సు లేదు. ఆయన భయపడిపోయి ఒక సుప్రసిద్ధులైన న్యూరో సర్జన్ను పిలుచుటకు అనుమతిని వేడగా స్వామి నిరాకరించారు. దీనికి ఏ డాక్టరు ఏమీ చేయలేరు. సరైన టైం వచ్చినప్పుడు నన్ను నేనే నయం చేసుకుంటాను. నా మాటలను నమ్మండి, బెంగపడవద్దని అన్నారు స్వామి. అసలు ఆ బాధంతా విషప్రయోగం వలనే అన్నచో తమను తామే నయం చేసుకొనిదమని స్వామి చెప్పియుందురా. తమ వ్యాధి వైద్యమునకు కట్టుబడదనియు అని యుందురా. కావున విషప్రయోగం అన్నది ఒక నెపము మాత్రమే. ఆ పేరు చెప్పి ఎవరి కర్మ పరిపాకమునో తాము అందుకొని భరించి ఉన్నారని మనము గుర్తించవలెనంతయే. సరే, అంతరంగికులను స్వామి సముదాయించేశారు నిజమే. కానీ మందిరము వెలుపల గుమిగూడి స్వామి పరిస్థితి గురించి విపరీతమైన ఊహలను అల్లుకుంటూ బెంగడిల్లిపోతూ తల్లడిల్లిపోతున్న భక్తజనావళిని తలచి సాయిమాత జాలిగొన్నది. అందువలన వారిపై కరుణతో తమ అనంత లీలా నాటకంలో ఒక చిన్న ఉపాంకమును ప్రదర్శించిరి. మేడ మీద ఒక తలుపును తెరిచిపెట్టి అచట తామేదో ముఖ్యమైన విషయమును వ్రాయుచున్నట్లు కూర్చొని భక్తులకు దర్శనమొసగిరి. స్వామికి నిలిచియుండు శక్తి లేకుండానని వారికి తెలిసినచో వారు దుఃఖించెదరని వారిపైన దయతలిచి ఈ విధముగా నాటకమాడిరి. ఇరువురు సన్నిహితులు భక్తులనక పడకుండా తెరచాటు నిలబడి తమను పట్టుకొని ఉండగా తమంతట తామే నిలిచియుండినట్లు భక్తులు కగిపించి వారిని మరపించి కరుణమీర కపటనాటకమాడినారు ఆనాడు స్వామివారు. రోజులు గడిచే కొలది స్వామి తమలో నమ్మకం ఉంచమని చెప్పినను అనుదినము మందిరంలోనికి రాకపోకలు సాగించు అంతరంగికులకు మాత్రము స్వామికి నయమవుతుందన్న నమ్మకము సన్నగలసాగింది. స్వామి అంతటితో ఊరుకున్నారా? తమపై ప్రయోగించబడిన విషము ఒకేసారి తప్పిమని ప్రాణమును హరించదనియు మెల్లమెల్లగా అంగాంగములోనికి ప్రాకి చంపువేయి శక్తిగల స్లో పాయిజన్ అనియు స్వామి అంతరంగికులతో చెప్పినారు. ఈ విషప్రయోగము పుట్టపర్తిలోనే చేయబడినది. బెంగళూరుకు వచ్చిన తర్వాత మాత్రమే దాని ప్రభావం తెలియటకు నేను అనుమతించానని చెప్పి భక్తులను మరింత బేజారెత్తించారు స్వామి. స్వామి దైవస్వరూపి కానిచో
దానికి పరిణామం మృత్యువు మాత్రమేనని తలంచి ఉండిన ఆ అవివేకిని కొంతకాలం వరకు తాము దైవము కాదన్న భ్రమలో నుంచి అటు తర్వాతనే తమ దైవత్వమును ప్రకటించవలెనని స్వామి నిశ్చయం చేసుకున్నారో ఏమో. దినే దినే వ్యాధి మాత్రం ముదురుతూనే ఉండినది. ఈ సందర్భంలో గతములో పుట్టపర్తిలో పాటింపబడుతుండిన ఒక ఆనవాయితీ గురించి చెప్పి తీరాలి. నిలయవాసులు, భక్తులు, భక్తురాండ్రు తాము అనుదినము తయారు చేసుకున్న వంటకములను సాక్షాత్తు దైవస్వరూపి భగవాన్కి నైవేద్యముగా సమర్పించుకొనుటకు భోజనాల గదికి, అంటే మందిరంలో మేడపైన స్వామి గదికి ఎట్ట ఎదుట వరండా ఆవలి చివరనున్న గదికి మధ్యాహ్నము రాత్రి తీసుకొని పోయి స్వామి అక్కగారు శ్రీమతి పార్వతమ్మ గారు పర్యవేక్షించుచుండగా మేజా పైన అమర్చి పెట్టేవారు. స్వామి తాము తినే పిండి వంటకి ముందు వెనుక గది వెలుపల వేచియున్న వారికి పాద నమస్కారములు, చిన్న చిన్న ఇంటర్వ్యూలు మున్నగు వానిని అనుగ్రహించేవారు. ఈ మహదవకాశం అనువాదకురాలకి ఆవిడ తల్లిగారికి కూడా లభించి ఉన్నది. అది మరలా తిరిగిరాని సువర్ణ యుగమే. విషపురి యుగపు దుర్ఘటన తర్వాత భక్తులు పదే పదే ప్రార్థించగా స్వామి ఈ అలవాటును మాన్పించి వేశారు. మీరాబాయిని రక్షించుట కొరకై కన్నయ్య విషపానం చేయగా దాని ప్రభావం కన్నయ్య పైన ప్రకటితం కాలేదు, కానీ స్వామి త్రాగిన విషము తన చేష్టలను చూపసాగినది. సోక్రటీసు హెమ్లాక్ అంటే ఉమ్మెత్త గన్నేరు జాతికి చెందిన చెట్టు విషమును త్రాగి మరణించారు. సోక్రటీసు దైవం కాదు గదా. అతి తీవ్రమైన విషమును భుజించిన స్వామిపైన ఆ విష ప్రభావం అంతగా ప్రకటితము కాలేదు. స్వామి లీలాహేళలెన్నో. అందులో స్వామి చేసే ఆర్గ్యుమెంట్లను పేర్కొనక తప్పదు, మచ్చుకు కొన్ని. నేను ఆ విషాహారమును భుజించకపోయినచో అదసలు నా డైనింగ్ టేబుల్ ఛాయలకే రాలేదని దానిని ప్రయోగించిన వ్యక్తి అపోహపడవచ్చును. దానిని తిన్న తర్వాత నేను చెక్కు చెదరక ఆరోగ్యవంతుని వలె ఉన్నచో దానిని నేను అసలు తిననే లేదని ఆ వ్యక్తి అనుకునే అవకాశం ఉన్నది. అందుకే కొంత బాధను అనుభవిస్తున్నాను. బాగుంది కదూ ఈ వాదము. మరొక వాదము. ఒక భక్తుడు వెక్కుతూ, సర్వము తెలిసిన మీరిలా విషాహారం అని తెలిసి దానిని భుజించుట న్యాయమా అని అడుగగా, నైవేద్యం పెట్టుచున్న వారిని నిరాశపరచుట న్యాయమా? స్వామి బజ్జీలు, పకోడాలు, బోండాలు పెడితే మాత్రమే తింటాను, నీవు పెట్టే విషాహారపు నైవేద్యములు తినను అని నేను నిరాకరించగలనా? ఈ తర్కం ఎలా ఉన్నది? భక్తులందరికీ విపరీతమైన మానసిక ఆందోళన. ఈ మనోవ్యధను భరించలేక డాక్టర్ సుందర్రావు గారు స్వామికి ఒక వార్నింగ్ ఇచ్చారు. స్వామి, రేపు సాయంత్రం 6 గంటల లోపల మిమ్మల్ని మీరు స్వస్థపరుచుకున్నారా సరే సరే, లేకపోతే నేను స్పెషలిస్టులను పిలిపించి మీకు ట్రీట్మెంట్ నిప్పిస్తాను అంతే. స్వామి ఊ అనలేదు, ఆ అనలేదు. గడువు పెట్టిన రోజు రాత్రి సుందర్రావు గారికి ఒక కల. అందు స్వామి యొక్క స్పృహ కోల్పోయిన కాళ్లపైన సుందర్రావు గారు నీళ్లను చిల్లకరించుచున్నారట. సుందర్రావుకి కల యొక్క అంతర్భావం అర్థం కాలేదు. 1963లో గురు పౌర్ణమి సందర్భంగా పక్షవాతంతో చచ్చుబడిపోయిన తమ శరీరంలోని వామభాగముపై స్వామి నీళ్లను చిలకరించినప్పుడు ఆ ప్రదేశము స్వస్థత నొందినది కదా. ఆ సంఘటన గురించిన తలపు నా మనసు అట్టడుగున పొరలలో నుండినదేమో, అందువలన ఈ కల వచ్చినదేమో. కానిచో రేపు సాయంత్రం స్వామి నిజముగానే నీటిని శరీర భాగములపై చిలకరించుకొని స్వస్థపరుచుకొనెదరు అనుటకిది ఒక సూచనయా? రావుగారి మనసు పరిపరి విధములా యోచించినది. మరునాడు వ్యాధి మరింత ముదిరినది. కాళ్ళల్లోనున్న మొద్దుతనము మరింత పైకెగబ్రాకినది. సాయంత్రము 6 గంటల గడువు తీరిపోయినది. మొదటి రోజు బీరాలు పలికిన రావుగారికిప్పుడు కిం కర్తవ్యతామూఢులై మిన్నకుండిపోయారు. అందరిలోనూ వర్ణింప తరము కాని ఆవేదన, బాధ. మామూలుగా చకచకా నడిచే స్వామి ఇప్పుడు కాళ్ళు నీడ్చుకుంటూ, ప్రాగుతూ, దోగాడుతూ బాత్రూంకు వెళ్ళి వస్తున్నారు. ఎంతటి దయనీయమైన స్థితి ఇది! అవతార పురుషుడు, దేవుని బిడ్డయని కొలువబడుతున్న యేసుప్రభువు తమ అంతిమ గడియలలో
తమకన్నా గొప్పదైన దైవశక్తిని, దైవపితను నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని దీనముగా శిలువపై నుండి ప్రశ్నించిరి. ఇది మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటను చీకటి కమ్మెను. యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. మత్తయి 27వ అధ్యాయము 45, 47 ఈ విధంగా కొత్త నిబంధనలో రాసి ఉన్నది. ఆ విధముగా అవతారమూర్తి అయిన సాయిని ఆ దైవమునే మించిన మరో మహాశక్తివంతమైన మహాశక్తి మరచినదా ఏమి? నన్ను నేను నయము చేసుకొనగలనని పలికిన స్వామివాక్కు సత్యమగునా? స్వామికిది సాధ్యమా? స్వామితో ఎంతో సన్నిహితముగా మెలుగు భక్తులు కూడా తమలో తాము తర్కించుకొనసాగిరి. స్వామి పక్షవాతంతో చచ్చుబడిపోయిన పాదకమలముల నేర్చుకుంటూ బాత్రూమ్ నుండి తిరిగి వచ్చిరి. 2 భక్తులు స్వామికి చేయూతనిచ్చి లేపి కుర్చీపైన కూర్చుండబెట్టిరి. ఆ గదిలో దుఃఖముతో కూడిన నిశ్శబ్దము. స్వామి టేబుల్ పైనున్న గ్లాసునెత్తి కొంచెం నీరు త్రాగిరి. సరే, చాలు చాలు అనుకునేంతవరకు అనుభవించడమైనది, ఇక దీనికి స్వస్తి చెప్పవలసినదే అని తమలో తామే అనుకున్నట్లు అయినా ప్రకాశముగానే పలికారు స్వామి. స్వామి కనులలో ఒక వింతైన అపరిమితమైన అధికారపూర్వకమైన శక్తి వెలిగినది. ఆ చూపుల నుండి విద్యుత్ తరంగముల వంటి శక్తి ఆ దరిదాపులలోనున్న వారిలో ప్రవహించినది. ఏదో మహత్తరమైన విషయము జరుగుచున్నదని వారంతా స్వామి వైపే తదేక దృష్టితో చూడసాగిరి. 1963లో గురు పౌర్ణమి నాడు జరిగినట్లే నేడునూ జరిగినది. గ్లాసులో నుండి నీటిని చేతిలో తీసుకొని తమ కుడికాలు పైన ప్రోక్షణ చేసినారు శ్రీవారు. ఆ కాలిని ముందుకు వెనుకకు వేగంగా జాడించినారు. అంతే, ఆ కాలు పూర్తిగా స్వాధీనంలోకి వచ్చివేసింది. అప్పుడు భక్తులు ఆనందాతిరేకముతో హర్షధ్వానాలు చేశారు. స్వామి కుడిపాదము పైన నీరు చల్లుకొని తమ కుడికాలిని నయము చేసుకొనుటకు ముందు సుందర్రావు స్వామితో తాము స్వామి ఎడమ పాదము పైన నీటిని చల్లినట్టు తొలి రోజు తాము కన్న కలలను గురించి స్వామికి విన్నవించుకొని, స్వామి, అతి సామాన్య వ్యక్తినైన నాకిలాంటి శక్తి, తమ బాధను ఉపహరించే శక్తి ఉండగలదా అని దీనముగా అడగగా స్వామి ఘన గంభీరమైన స్వరమున ఇటులా సమాధానం ఇచ్చిరి. ఎందుకుండకూడదు? నేను నీకటువంటి అధికారం నిచ్చినచో తప్పక నీకట్టి శక్తి కలిగి తీరుతుంది అంటూ గ్లాసును రావుకు అందించారు. ఆయన గ్లాసును అందుకున్నప్పుడు గ్లాసుతో పాటు సాయి థెరపీ శక్తి కూడా రావుకు అందినదేమో. అలనాడు సర్వశక్తిమంతమైన చిత్ అనే శక్తిని వల్లరాల్ అను భక్తునికి అందించిన నటరాజు వలె స్వామి తన శక్తిని ఆయన కొసగినారు. గ్లాసును అందుకున్న రావుగారు గ్లాసులో నుండి కొన్ని నీటి తుంపరలను స్వామి వామపాదము పైన చిలకరించినారు. అంతే, ఆ పాదము కూడా స్వాధీనంలోకి వచ్చి వేసినది. ఇది అంతయు స్వామి యొక్క సంకల్ప ప్రభావమే కాని వేరొందు కానే కాదు. రావుకు శక్తి నొసగుచు ఆ నీటిని మంత్రజలముగానే చేసి వేసినారు. 1963 గురుపూర్ణిమ నాటి సంఘటనలో 2 ప్రధాన అంశములు ఉన్నవి. మొదటిది, పూర్వకాలమున భరద్వాజ మహాముని కొరకు దేవి అందుకున్న శాపము అనుభవించుట కొరకై స్వామి వామభాగము జబ్బుపడినది. దీనితో మరో అంశమును కూడా స్వామి మేళవించినారు. ఆ రెండవ అంశమేమనా, ఎవరో భక్తుని లేక భక్తురాలి కర్మ భారమును తీర్చుటయే ఈ 2 విషయములు ఆనాటి జబ్బుకు మూల కారణములని శ్రీవారి ఉవాచ. ఇక 1974 సంఘటన, విషాహార సేవనయే కారణమైనను తాము బాధపడుటచే కొంతమేరకు కలి ప్రభావము నివారణ మగుచున్నది అన్నది. స్వామి సంకల్పమేమో. ఈ లోకము శివశక్తి స్వరూపమగుటచే శివశక్తి స్వరూపులైన స్వామి 2 కాళ్లలోనూ బాధను అనుభవించారేమో. 1963 ప్రశాంతి నిలయంలో సమస్త భక్త కోటి చూచుచుండగా, వారు జయ జయ ధ్వానములు చేయుచుండగా తమ జబ్బును నివారణ చేసుకున్న స్వామి నేడు
కాలవాలమైన బృందావనంలో కొద్దిమంది భక్తుల నడుమ ప్రశాంతముగా తమను స్వస్థపరుచుకున్నారు. అంతా శ్రీవారి నాటకమే. కుర్చీ నుండి ఏమీ జరుగునట్లు మామూలుగా లేచి నిలబడినారు స్వామివారు. భక్తుల ఆనంద కావేరీ జలములు ఉరకలు వేయుచు ప్రవహించుచుండగా ఆ ప్రభువు అందరికీ ఆనందాన్నిస్తూ నడిచి వచ్చారు. ఓం శ్రీ సాయిరాం. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.